దేవునికి మహిమ కలుగును గాక. వీరు చర్చికి వెళ్తారు, సిస్టర్ గారు, సహోదరి గారు, నాన్నగారు గట్టా వెళ్తారు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి గారు అందరూ కోళ్ళ గారు వెళ్తారు. వీరి మాటల్లో ఏందో దేవుడు ఏం అద్భుతం చేశాడు. మీకు చేసిన అద్భుతం ఏంటండి? నాకైతే చేశాడు అద్భుతాలు. మా ఆవుల్లో చేశాడు, మా అబ్బాయిల్లో చేశాడు. మాకు ఏ కొరువు లేదు, మేము ఒకప్పుడు భేదవాళ్ళం. మీరు చెప్పండి. ఓకే, పిల్లలు బాగున్నారండి? కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ. మీకు దేవుడు ఏం అద్భుతం చేశాడు? బాగా చేశాడా దేవుడు? చేశాడు, అందుకని దేవుడు ఎంత స్థితిలో పెట్టాడు. అమ్మ తల్లి నీకు చేశాడా చదువులోను, తల్లిదండ్రుల విషయంలో? ఓకే, దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు మీరు ఒకసారి బయటికి రండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అంతే కదా. సమర స్త్రీతో ఇదే టైం అని చెప్పాడు. వస్తువులతో మనకు పని లేదు, పనిముట్లతో మనకు పని లేదు. ఎవరే వస్తువుల్లో ఏ చర్చల్లో పెట్టుకుంటారో మనకు అనవసరం. వాళ్ళని విమర్శించకూడదు, ఎవరిని దేశించకూడదు, విమర్శించకూడదు అని బైబిల్ ఉంది. కానీ ఒకటి మనకు వస్తువులు పెట్టుకున్నది అలంకరణ పెట్టుకుంటారు వాళ్ళు. కానీ కుర్చీల దగ్గర మోకరించకూడదు, సిలువల దగ్గర మోకరించకూడదు, తర్వాత మరియమ్మ గారు బొమ్మల దగ్గర మోకరించకూడదు. ఇలాగా మోకరించడం దేవుడికి ప్రార్థన వెళ్దనమాట. ఆయన ఏంటంటే పొలం వెళ్తే పొలం ఉంటాడు, మీ వారు డ్యూటీకి వెళ్తే డ్యూటీలో ఉంటారు. ఇప్పుడు మీరు బస్సు ప్రయాణంలో ఉంటే బస్సులో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడే, అంతే కదా. మరి ఇంక వస్తువులతో మనకు పని ఏంటి? ఇప్పుడు బైబిల్లో ఎవరో అలాగే వేయలేదు కదా. ఆ పత్రిక ఏదండి? ఆ పత్రిక నేను ఇచ్చింది ఏంటంటే క్రైస్తవులు స్టడీ చేయటానికి. ఇది ఇంకో రకంగా కాదు, అన్యజనులకు కాదండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సువార్త అన్యజనులకు కాదని చెప్పింది, ప్రభు నమ్ముకున్న వాళ్ళకి చెప్తున్నాను. అన్యజనులు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అయితే అండి, బైబిల్లో ఎవరు వస్తువులు వేసి ఆరాధించలేదు. వీళ్ళు ఎందుకు వస్తువులు వేసి ఆరాధిస్తున్నాడు అంటే, దేవుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు కాబట్టి మీరు వస్తువులు వేసి చూపించండి అంటే సిలువ ఒకటి వేసి బొమ్మలు వేసి వీళ్ళు చూపిస్తున్నారు, అంతే కదండి. ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, మీ అబ్బాయి గారి దగ్గర ఒక కొండ కొనుక్కుంటున్నాడు. ఒక కొండ, ఒక అడుగు ప్రాంతం కొనేసుకుని ఆ కలెక్టర్ గారి ద్వారాగా, ఎంఆర్ఓ గారి ద్వారాగా, అధికారుల ద్వారా సంతకాలు చేయించేసుకుని డాక్యుమెంట్ పుట్టించుకుంటున్నాడు. అక్కడ బొమ్మలు పెట్టేసి, డెకరేషన్ పెట్టేసి మీరు మోకాల మీద నడండి అని ఇది ఒక బిజినెస్ మొదలు పెట్టారనమాట, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళినా ప్రార్థనలు చేయటం వేస్ట్. మనం ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడే. చర్చ్ ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి, చర్చ్ ఉండాలి, అందరూ కూడుకుని ఉండటానికి కాబట్టి మనకు మందిరం కావాలి ఏమండి. ఇది మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించండి. పితర రాజ్యాన్ని పొందుకోండి, పరలోక రాజ్యాన్ని పొందుకోండి. ఆ అద్భుతాలు మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ అనుభవించుదురుగాక. ఆమేన్. వందనాలు చెప్పండి అందరికీ, వందనాలు.